అందరికీ మహాజన మరియు మాదిగ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన పక్షాన ఉంది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ మరి ఇంటికి నెలల తరబడి అన్నగారు వెళ్ళకుండా ఈ మాదిగలకు అన్యాయం జరుగుతుందని నా మాదిగ జాతిని ఒక పైకి తీసుకురావాలని అన్నగారు కొట్లాడి మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణ పిలుపుని ఊచుకొచ్చాను. మరి అదే రీతిగా మరి నిజంగా వర్గీకరణ అయింది. అసలు వర్గీకరణ అంటే ఏమిటి? మరి 15% రిజర్వేషన్ ని 59 కులాలకు వారి యొక్క జనాభా తమాషా ప్రకారం మరి ఏదైతే 15% రిజర్వేషన్ ని మరి జనాభా తమాషా ప్రకారం 3 కులాలుగా 59 మూడిట్లుగా విభజించారు. ఏ గ్రూప్ అక్కడ మిగతా అనుబంధ కులాలన్నీ కూడా ఉంటాయన్నారు. ఇప్పుడు అన్నగారు చెప్పారు, నిజంగా చాలా బాధ వేసింది. మరి ఏదైతే మనకు 15 ఇచ్చినప్పుడు కూడా అందులో 7 ఫుల్ బిజీ అయినాయి, ఇంకా మిగతావి కూడా అవ్వలేదంటే నిజంగా మాదిగులు చదువులో చాలా వెనకబడి ఉన్నారు. అన్న దయచేసి మరి ఒకప్పుడులా కాదు, అంటే మన వాళ్ళు చదువుకుంటున్నారు, ఎంత చదివినా మనకు జాబ్ రావట్లేదు. కొన్ని చదువుకుంటాక మన ఆర్థికంగా వెనబడిన వాళ్ళు మన తండ్రి కూలి పని చేసుకుంటారు, మనం చదువుకునే స్తోమత మనకు లేదు. కానీ ఇప్పుడు అలా లేదన్నా. మరి మహాజనేత కృష్ణన్న గారి దయ వల్ల మరి వర్గీకరణ అయింది. మరి ఏదైతే ఇప్పుడు జాబులు ఉన్నాయో నిజంగా చదువుకున్న ప్రతి మాదిగ బిడ్డ కూడా మరి జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి నిన్ననే మరి అందరూ డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. మరి ఒకప్పుడు కూడా రాశారు. మరి దాంట్లో మన ముందు ఉన్నటువంటి సోదరులు కూడా ఎక్కువ శాతం మరి వర్గీకరణ లేనందున వాళ్ళే లబ్ధి పొందేవారు. మరి ఇప్పుడు నిజంగా ఈ డిఎస్సి ఏదైతే ఉందో మరి ఇదే జిల్లాలో మరి డిఎస్సి అయిన తర్వాత మరి ఎక్కువ శాతం జాబులు వచ్చేటట్టు ఈ జిల్లానే కొన్ని మన ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ చెప్పడం జరిగింది. మరి అన్న నిజానికి ఏ కులంలో లేనటువంటి నాయకుడు మన కులంలో ఉన్నాడు. మరి అగ్ర కులాల వాళ్ళు కూడా మా కులంలో ఇటువంటి నాయకులు లేడే అని బాధపడుతున్నారు. నిజంగా మనకు కృష్ణన్న గారు ఉండడం నిజంగా మనం ఈ జాతికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. మరి అన్న దయచేసి మరి ప్రతి ఒక్కరూ తమ బిడ్డల్ని చదివించుకొని మరి మనం తిండైనా మాని మన బిడ్డలు మనం చదివించుకొని నిజానికి వర్గీకరణ ప్రతిఫలాలు అందాలి. మరి అన్నగారు మరి నిజంగా ఈ వర్గీకరణ ఫలాల్ని మనకి ఇచ్చారు, కానీ మన కుర్రోళ్ళు అందులో పోతున్నారు. నిజంగా మరి అన్నగారు చేసినటువంటి పోరాటం అలుపెరిగిన పోరాటం 30 సంవత్సరాలు, మరి 31 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి దేశ అత్యున్నటువంటి పురస్కారాన్ని మరి రాష్ట్రపతి భవనంలో కూడా మాదిగ పేరుతో మాదిగ మందాకృష్ణ మాదిగని నిజంగా ఎన్నో కులాల వారు ఎన్నో రాజకీయ నేతలకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా కులం పేరుతో కూడా రాష్ట్రపతి భవనంలో మందా